పాలు కారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినారు, నడివీధులు నడిపారు, నోరు తెరువలేదాయె ప్రేమా, బదుల పలుకలేదాయె ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. తమ్ముడు, చెల్లెమ్మ, పాలు కారే దేహం పైన పాపాత్ములు కొడుతూ ఉన్న నోరు తెరవలేదు. ఏ దోషం, ఏ మోసం, ఏ పాపం చేశాడని? నో, నీ పాపం నా పాపం కోసం ఆయన నోరు తెరవకుండా నీ శిక్షను, నా శిక్షను, మన శిక్షను భరించాడు. అలాంటి పరిశుద్ధుడైన యేసయ్యను తృణీకరిస్తున్నావా? దైవజనాంగమా, ఎవరు చెయ్యని త్యాగాన్ని, ఈ అవతార పురుషుడు చెయ్యని త్యాగాన్ని పాపుల రక్షకుడుగా భూలోకానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి తండ్రి ప్రేమను కుమారుడు పట్ల, కుమార్తె పట్ల ఆయన చూపారు. కొడుకుకి, కూతురికి శిక్ష పడకూడదని తండ్రి ఆ శిక్షను భరించి మనకు విమోచన, విముక్తి, విడుదల కలిగించారు. ఆ ప్రేమను మర్చిపోకండి. యేసయ్య ప్రేమ నిరంతరం మన మీద ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. పరిశుద్ధులుండే రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించి బలపరిచి నీతి మార్గంలో నడిపించును గాక. ఆమేన్.